శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి శుక్రవారం అండి. హ్యాపీ శుక్రవారము. నేను కొలిసే ఆ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి. చూస్తున్నారు కదా టెజీ పాపకు ఏమైంది. టెజీ పాపను వాకింగ్ తీసుకెళ్తే అక్కడ వేరే ఒక కుక్క వచ్చి కరిసేసిందండి, బాగా గీరేసింది దాన్ని. ఇది థర్డ్ డే అనమాట. కరిసిన తర్వాత థర్డ్ డే నుంచి చూపిస్తున్నాను. స్టార్టింగ్లో మీకు చూపించలేదు. ఇప్పుడు మేము అక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నాము, చూడండి ఓకేనా. నెక్స్ట్ వీడియో స్టార్ట్. రుద్దమంటుంది ఆడ. రుద్దేది కాదు తల్లి, క్లీనింగ్ డ్రెస్సింగ్ చేస్తుంది డాడీ. చూస్తున్నారు కదా ఎంతసేపు చేసినా వద్దు అన్నదండి. ఎంత మంచిగా పడుకుందో. వాళ్ళ డాడీ చెప్పినట్టు విని బుజ్జి తల్లి బుద్ధిగా చేసుకుంటుందండి. అసలు అనుకోకుండా జరిగిందనమాట అటాక్. వాటి చెట్ల కింద అవి పడుకొని ఉన్నాయి. మా ఆయన కనిపెట్టుకోలేరు. మా టెజీ పాప కూడా వేరే డాగ్ వస్తుందంటే దూరం నుంచే ఒక వెనక్కి తగ్గి అక్కడ నిలబడుతుందండి. కానీ అది బ్యాడ్ టైం అనుకోవాలి ఆ రోజు. అలా జరిగిపోయింది. చెట్ల కింద అవి పడుకున్నాయంట. తని కనిపెట్టలేదు, టెజీ పాప కనిపెట్టలేదు, లోన పడుకున్నాయంట. అవి సడల్ మన వచ్చి అటాక్ చేసినాయంట. లేదు అంటే అసలు అట్లా జరగదు. టెజీ పాప చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆమె కంటే ఎక్కువ మేము జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే అది చిన్న పిల్ల, దానికి తెలియదు ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో అనేది తెలియదు ఓకేనా. మేము కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. అది ఇందాక చెప్పినట్టు అది బ్యాడ్ టైం అండి, బ్యాడ్ సిచ్యువేషను. మేమైతే అసలు కోలుకోలేదు 2 days వరకు అయితే. ఎందుకంటే చిన్నది కూడా జరగలేదు అన్నట్టు మా టెజీ పాపకి ఇంతవరకు. అయిపోయింది. డాడీ ట్యూబ్ పెట్టేస్తాడు, అయిపోతుంది. ఇంకా వెట్ క్లాత్ తోటి తుడుచుకున్నాక డ్రై క్లాత్ తోటి తుడుచుకోవాలి. పండుకోకూడదు అట్లా. వెట్ క్లాత్ తోటి తుడుచుకున్నాక డ్రై క్లాత్ తోటి తుడుచుకొని ట్యూబ్ పెట్టేసుకోవడమే. అమ్మ గుడ్డే, అయ్య గుడ్డే, మిగతాలే బ్యాడు కదా. మీరిద్దరు గుడ్డే కదా. టెజీ పాపకి ఇలాగ జరిగినాక ఒక 2 రోజులు మేము మనుషులం కాదండి. 2 రోజులు 3వ రోజుకు వీడియో తీద్దాం, ఇది మన వాళ్ళతో పంచుకుందాం అన్నట్టుగా తీశాను. మీకు ముందుకు తీసుకురావాలి ఏం జరిగిందనేది. కష్టం సుఖం ఏదున్నా నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అయినా మీ అందరితో పంచుకుంటాను కనుక ఇది ఏంటి అని మీకు చూపించాలన్నట్టుగా నేను తీశానండి ఆ రోజు ఓకేనా. కొద్దిసేపు కంటిన్యూ. కష్టం సుఖం మీతోనే చెప్పుకుంటాను కనుక. నా టెజీ పాపకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు కనుక నా టెజీ పాప ఫ్యాన్స్ అందరికీ విషయం తెలియజేయాలి అన్నట్టుగా ఈ రోజుకు తెలియజేస్తున్నానండి. ఇంతవరకు మీ దగ్గర ఈ విషయం దాచిపెట్టినందుకు సారీ అండి, మమ్మల్ని క్షమించండి. ఎందుకు అంటే మేమే కోలుకోలేదండి. కోలుకొని ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు. అర్థం కాని సిచ్యువేషన్లో ఉండి మేమేం చెప్పలేకపోయినాను. తర్వాత నెక్స్ట్ అర్థం కాని సిచ్యువేషన్లో ఏం చెప్పాలో అర్థం కాక అలాగా ఉండిపోయి ఏదైనా సరే నా వ్యూవర్స్కు నా సబ్స్క్రైబర్స్ కంపల్సరీ తెలియజేయాలన్న విధంగా ఈ 4 daysకి మీ ముందుకు ఈ వ్లాగ్ తీస్తున్నానండి. నన్ను క్షమించండి. కానీ ఏం చేయలేకపోయినాను, తప్పలేదు నాకు. ఎందుకంటే ఆమెకు అలాగైతే నేను చిన్నదైతేనే తట్టుకోలేము ఆ పాపకి. అలాంటిది ఇంత పెద్ద సిచ్యువేషన్ మేము అయోమయ స్థితిలో ఉండి మా పాప ఎలా కోలుకుంటుంది అని కోరుకున్నాము. రోజు దేవుని మొక్కుకున్నాము. మేము మొక్కుకోవడమే మా టెజీ పాప కోసం కూడా మీరందరూ కూడా మొక్కుకొని మా టెజీ పాప తొందరగా క్యూర్ అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను, మీరు ప్రార్థించండి ఓకేనా. ఇంకా గుడ్డిలాగా చేసుకుంటుంది. అంత బాధ ఉన్నా అంత నొప్పి ఉన్నా గింత కూడా ఏమనదు. మంత్రం వేసి
దిష్టి తాకింది కదా టెజ్కి. కొంచెం వెయిట్ చేసేసి కిందికి వెళ్ళిపోయి వస్తుంది మళ్ళీ వీళ్ళు. తెజి కమియా కమౌట్ డాడీ బజ్జుకుంటుడు. తెజి కమియా రెడీ. అట్లా అట్లా చెప్పి దొంగలాగా చెప్పుకొని మనం తీసుకొచ్చుకొని చేయాలి. రండి కూర్చోండి. ఆరిపోయిందిలే. ఆరలే ఆరిపోద్దు. కిందకుంటే కారొద్దు ఎక్కువ, నాకు భయం. ఏడా ఇంకో చాలు చాలు అంతే. కొంచెం డ్రై అవ్వని. ఎందుకిట చిది నీ జరిగినా మా తేజకి బుద్ధి రాదు అలా తెలిసి. ఎక్కడికి వెళ్తున్నావు తేజు? చెప్పు మమ్మీ చెప్పు. హాస్పిటల్ చెప్పు. నాకు చెప్పదా? అక్కడ కుక్క ఉంటే ఇట్లా అరవాలా? హలో చీచి చూసిరా ఇట్లాంటి బుద్ధి మీది. అంత గాయమైనా ఇంకా జ్ఞానం రావట్లేదు. చూసిరా ఈ గాయానికి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం మళ్ళీ. చూసిరా ఎంత పెద్ద గాయము. అయినా అంత గట్టిగా ఎట్లా అరుస్తావు టేజీ నువ్వు? నీకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. ఓ నేను నాలుగకి భయం వేస్తుంటే నాకు. నాలుగు అదేనా ఇది? నీకు అన్నీ తెలుసు. నాలుగు అంటే తెలుసు, అన్నీ తెలుసు. ఇంత ట్రాఫిక్లో రేపు కుదరదా? ఏం చేస్తున్నావమ్మా? అంత సౌండ్ ఎందుక? అంత సౌండ్ ఎందుకమ్మా నీకు? డాక్టర్కి ఏం చెప్తావు చెప్పు. అమ్ములు రోజుకు ఒక్కొక్కతోడు కరిపించుకుంటా కొరికిపించుకుంటా అని చెప్పు. డాక్టర్కి ఏం చెప్తావు? అమ్ములు ఇటు చూడు. ఏమని చెప్తారా? అంటే కుక్కలతో కరిపించుకుంటారు అని చెప్తావా? డాక్టర్ ఇంజక్షన్ వేస్తాడు. ఏం చేస్తాడు? ఇది అప్పుడు ఇవ్వవు కదా, సైలెంట్గా వేయించుకుంటావు కదా. డాడీ మంచిగా ఉందా? మెత్తగా డ్రైవింగ్ ఎట్లా చేస్తాడు? నేను ఎట్లా చూస్తాడు రా. చూసిరా అట్లా కూర్చుంటాడు.
రేటు మాత్రం పెరగదు ఇవి. రేటు పెరగవు నువ్వు కదా. ఇంజక్షన్ ఉంది ఈరోజు. డ్రెస్సింగ్ చేసి కనబడుతుంది సైడ్లో చూసి ఆయింట్మెంట్ 3 బోర్డులు రాయండి. మధ్యాహ్నం సాయంత్రం 2 సార్లు రాయండి. ఏంటంటే అక్కడ ఈగలు వారాయంటే గుడ్లు పెట్టాయంటే ఇంకేం లేదు. ఇంకేం లేదు. పిల్లలు పెట్టిందా? పిల్లలు పెట్టిందా? హీట్కి వస్తుందా? ఇంకా అది వేయలేదు. వేద్దామన్న రోజే ఇది అయింది. ఆ రోజు నైట్కి వేయాలి, ఈవినింగ్ అయింది. పర్లేదు ఇప్పుడు చేసేయండి. మేము ఎందుకు లేకపోతే తిప్పు బా. ఫుడ్ తిన్న తర్వాత పాలలో కలిపి పెట్టేస్తాం. నైట్ అట్లా తాగేస్తుంది. అసలు చేతులు ఇస్తే సపరేట్ కాదు ఎవరో అప్పుడప్పుడు చేతిలో వస్తున్నాను. చెప్పండి. అవుతుందా? పౌడర్ ఉందా మీ దగ్గర? పౌడర్ లేదా? పక్కన బా. వదిలేకండి జాగ్రత్తగా. అది నాకుంటుందా? లేదు నాకుంటుందా? ఈ మీలో వెయ్యి కాలం పెట్టాను. ఎందుకు వీడియోలు? యూట్యూబ్. యూట్యూబ్ ఏ యూట్యూబ్? మీ ఛానల్ పేరు లతా భాస్కర్ బ్లాగ్స్ అన్నది. లతా భాస్కర్ బ్లాగ్స్. పాప ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. ఈ పాప ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. ఓకే ఓకే. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి? 800. రెగ్యులర్ ఎందుకు పౌడర్ అయి ఉంటా తినబెట్టే ఉంటారు. ఉచితం. అమ్మో 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 అమ్మో. స్ట్రీట్ డాగ్ దానికి వ్యాక్సిన్ ఉండవు కదా. అదే వచ్చింది ఒకటే కానీ బట్ దీనికి రెగ్యులర్ గా వ్యాక్సినేషన్ ఉన్నాయి కదా. మనం అంతకుముందు రెగ్యులర్ చేసాం. అదే భయం ఇప్పుడు స్ట్రీట్ డాగ్ వల్లనే. కత్తి ఇప్పుడు 3 రోజులు అయింది కదా. అవును. పిచ్చి కుక్కలు అయితే పిచ్చి కుక్క ఏం కాదండి, కాకపోతే స్ట్రీట్ డాగ్స్ నార్మల్గా ఆడ టర్నింగ్ అయిపోయింది. ఆ టర్నింగ్ దగ్గర 3-4 పడుకున్నాయి చెట్టు నీడలు. ఇవే వాళ్ళని చూసుకోకుండా పరిగెత్తింది. మరి మీ చేతిలోనే కదా కావాలంటే లేదు, అది పట్టుకోలేదు. మామూలు వ్యాక్సినేషన్ చేశారు. అవును. కలిసిన తర్వాత ఒక రోజు 2 వేసారు. అదే మేడం కూడా అదే అన్నారు. యాక్చువల్గా అయితే 5 డోసులు ఉంటాయి మనలాగే. ఓకే. 0th డే కలిసిన రోజు, 3rd డే, 7th డే, 14th డే, 28th డే, ఇంకా వేసుకోవాలంటే 90th డే. హ్యూమన్ లాగే 6 డోసులు ఉంటాయి. బట్ అంతవరకు ఎవరు పట్టించుకోరు, రారు కదా. 3 డోసులు వరకు చెప్తారు. ఏంటంటే ఇప్పుడు దీన్ని చూస్తే మీకు తెలిసిపోతుంది. కావడం ఎక్కండి, పడిపోతుంది, కవర్ అయిపోతుంది. అది చేయాల్సిన ఇక అప్పుడు ఈగలు కూడా రావు. రావు. అది ఎంపీ ఉంటేనే ఈగలు వస్తాయి. ఆ ఎంటీ ఉంటేనే